లైక్ చేసుకోకుండా వీడియో చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ ఫాలో అవ్వడం మీ రోజువారీ మొబైల్ డేటాకే హానికరం. రే మావా, లోడ్ అవుతుందిరా, అందుకే చేసుకోండి సబ్స్క్రైబ్. నాశనం చేసుకోకండి, లేదా మీరు ఆమెని చంపడం, ఆమె మిమ్మల్ని చంపడం ఇదంతా అవసరమా? హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటో మీకు తెలియాలంటే ముందుగా మీరు టైంపాస్ లవర్స్ అయితే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, మొహం మీదే చెప్పేస్తున్నాను. మీరు టైంపాస్ అయితే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ బటన్ నొక్కకపోయినా పర్వాలేదు, మొహం మీదే చెప్పేస్తున్నాను. ఓకేనా? ఇక జీవితం మీద ఒక మంచి ఒపీనియన్ ఉండి జీవితంలో ఏదో సాధించాలి, అది ఒకటి ట్రూ లవర్స్. వీళ్ళైతే ఖచ్చితంగా వీడియోని అయితే ఫుల్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు చిన్నదైనా సరే మార్పు వస్తుంది అనడం అనేది ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మీరు అబ్బాయి అయితే నేను చెప్పి ఈ కథను బట్టి మీరు ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని ఊహించుకోండి, ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని అయితే ఊహించుకోండి. ఎందుకంటే ఈ కథ ద్వారా మీకు ఏదో ఒకటి నేర్పుతుంది. 2 కథలు చెప్తాను. ఈ 2 కథల్లో మీరు దేన్ని ఫాలో అవుతే అదే మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సరేనా? నేను కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఇద్దరు ట్రూ లవర్స్ ఉన్నారనమాట. ఆ ట్రూ లవర్స్ ఏం చేశారు? ఏదో కారణాల చేత వీళ్ళిద్దరు విడిపోయారు. అయితే విడిపోయిన ఏం జరిగింది? అతను ఏం చేశారు? అక్కడ ఆమె వదిలేసిందని బాధతోని, ఇక్కడ ఆమె అంటున్నాను, ఏమనుకోకండి, నాకు ఏది చెప్పడం తెలియక, అంటే అక్కడ ఇద్దరు అమ్మాయి, అబ్బాయి ఉంటారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరో తీసుకోవాలో తెలియక అలా చెప్పేస్తున్నాను. పోనీ అమ్మాయి గురించి అయితే మాట్లాడుకుందాం. అబ్బాయి వదిలేశాడు ఒక అమ్మాయిని. ఈ అమ్మాయి ఏం చేసింది? ఎందుకు నన్ను వదిలేశాడు? ఏ కారణం లేకుండా ఎందుకు వదిలేశాడు? నాకంటూ ఏది వాల్యూ లేదా? నాకంటే జీవితంలో ఒక మంచి లక్ష్యం ఏది లేదా? అనుకుని ఫుల్‌గా ఎందుకు నన్ను వదిలేశాడు? నాకు అర్థం లేదు, ఏది లేదనేసి మొత్తం ఫుల్‌గా అయితే డిప్రెషన్‌లోకి అయితే దిగిపోయిందనమాట. దిగిపోయిన తర్వాత ఏం చేసింది? డ్రగ్స్‌కి, గంజాయికి, ఇంకా మందుకి, ఇలా ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా వాటికైతే అలవాటు పడిపోయింది. ఫుల్‌గా అయితే అందుకే దానికైతే బానిస అయిపోయింది. ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలిసి ఇలా వచ్చి, "ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? నీ కింద మేము బతకాల్సిన వాళ్ళం, కానీ మా మా బాధ్యతలు మొత్తం నువ్వే మోయాలి. కానీ ఈరోజు నీ బాధ్యతలు మేము మోసి దగ్గరికి తీసుకొచ్చావు. నువ్వు నీ పరిస్థితి ఏంటనేసి" చాలా బాధపడ్డారనమాట. ఈ విషయం ఆడికి తెలిసింది. ఎవరైతే వదిలేసారో వాడికి తెలిసింది. నిన్ను ఈ కారణం చేత ఆడొచ్చి ఇలాగ అంటున్నాడనమాట. "నేను ఈ కారణం చేత వదిలేసాను. నువ్వు నీకంటే ఎటువంటి బాధ్యత లేదు. ఏ మాట అన్నా సరే ఊరికే అలుగుతావు లేదా బాధపడిపోతావు" అనే విధంగా అయితే అన్నాడనమాట. అందుకే అక్కడేమన్నాడు? "నీకు ఏ కారణం లేదు. నువ్వు జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేదు. అందుకే నేను వదిలేసాను. నువ్వంటే నాకు ఇష్టం లేదని" మొహం మీద చెప్పేసాడనమాట. ఇప్పుడు ఇదే కథని వేరేలా చెప్తాను వినండి. ఇంకోటి, ఆడు ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు. ఎలా ఉంటది? ఆ! ఇప్పుడు చెప్తాను చూడండి రెండో కథన ఏ విధంగా ఉంటదో. ఈ కథన నిజంగా ఆ కథ విన్నారో లేదో తెలీదు గానీ, ఈ కథ మాత్రం ఖచ్చితంగా వినడానికైతే ట్రై చేయండి. ఒక ట్రూ లవర్స్ ఉన్నారు. వదిలేసారు. ఈ ఈ కిందటి కథలో అబ్బాయిని అనుకున్నాం కాబట్టి, ఈ కథలోనే అమ్మాయిని అనుకుందాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వదిలేసింది. వీడేం చేశాడు? ఒక నెల రోజుల పాటు ఫుల్‌గా పెయిన్‌గా బాధపడ్డాడు, మందు కొట్టాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగేశాడు. ఆ తర్వాత ఇలాగ అనుకున్నాడు, నన్ను ఏ కారణం చేత వదిలేసింది. అసలు ఈ విడిపోవడానికంటూ ఎటువంటి కారణం లేదు. అందుకే వదిలేసింది. అందుకే కారణం లేకుండా వదిలేయడం ఎందుకు చూసుకోండి మరి. పోనీ నువ్వు ఎవరితో తిరుగుతున్నావని వదిలేసినా పర్లేదు. నువ్వు మంచివాడివి కాదు, నాకు నచ్చలేదు అని వదిలేసినా పర్లేదు. అసలు ఏ కారణం లేకుండా వదిలేస్తే మనకి మండదా? ఖచ్చితంగా మండుతది. అలాగే అతనికి కూడా మండింది. నాకంటూ ఒక వాల్యూ తెచ్చుకునే వరకు, జీవితంలో ఒక గొప్ప పొజిషన్‌కి వెళ్ళే వరకు అమ్మాయి మొఖంతో చూడను. నేను ఏ రోజైతే గొప్ప పొజిషన్‌కి వెళ్తానో, ఆ రోజే తను నా దగ్గరికి వెళ్తాను అని గట్టిగా నిర్ణయించుకొని మరి అనుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గట్టిగా హార్డ్ వర్క్ చేశాడు. ఏ విధంగా అంటే, తినుతో తిరిగిన ప్రతి క్షణాన్ని తలుచుకొని, ప్రతి ఇన్సిడెంట్స్‌ని తలుచుకొని ఏడ్చాడు, తలుచుకున్నాడు, హార్డ్ వర్క్ చేశాడు. ఒక 3, 4 ఇయర్స్ అయింది. ఒక గొప్ప పొజిషన్‌కి అయితే వచ్చాడనమాట. తన కాళ్ళ మీద తను నిలబడే స్థితికి వచ్చాడు. తన ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం తన నెత్తి మీద ఏసుకున్నాడు. ఒక మంచి లైఫ్‌ని అయితే లీడ్ చేస్తున్నాడనమాట. అనుకోకుండా దీనికి ఒక అమ్మాయి అయితే కలిసింది. ఎంత 4 ఇయర్స్ అయింది. ఆ! ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు కలరా? ఖచ్చితంగా ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది. ఆ అమ్మాయితోని దీనికి ఎలాగైనా సరే బుద్ధి ఒక కనిపిస్తే ఏదో ఒకటి ఫీల్ అవుతుంది కదా! అంటే తన ముందుకు వెళ్లాడు. హ్మ్. వెళ్ళిన తర్వాత తను చూసే రియాక్షన్ ఉంది భయ్యా, వేరే లెవెల్. మనల్ని వద్దనుకున్న అమ్మాయి, హ్మ్. మనం కోరుకొని వచ్చిన అమ్మాయి చెయ్యి పట్టుకొని మనం వద్దనుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ కిక్ ఉంటది భయ్యా, వేరే లెవెల్‌లో ఉంటది. అర్థమైందా? ఈ స్టోరీ బట్టి మీకేం అర్థమైందంటే, మీకు అర్థమవుతది, నేను చెప్తాను వినండి. మన జీవితంలోని ఒకరు మనల్ని ఇన్సల్ట్ చేశారు అంటే, వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి మన మనస్సాక్షికైతే గట్టిగా పనిష్మెంట్ చేసుకోవాలి.
ఇది మాత్రం ఎటువంటి సందేహం లేదు. అర్థమైందా? ఆ! వాళ్ళు అలా చేశారు కదా! అని డిప్రెషన్‌లో గాని మీరు ఉండిపోతే వాళ్ళకి ఎప్పటికీ సమాధానం చెప్పలేరు. మీకంటూ ఒక వాల్యూ కూడా జీవితంలో ఉండదు. వీడా ఒక లవ్ ఫెయిల్యూరా? హ్మ్. ఇప్పుడు ఇది ఇతన్నేమన్నాననుకో, వీడా ఒక అమ్మాయి వదిలేసింది. కానీ వీడు పట్టుదలతో ఒక గొప్ప పొజిషన్‌కి వచ్చాడురా. వీడురా మగాడంటే. ఈమెరా అమ్మాయి అంటే అని అందరూ చెప్పుకునేలా చేయాలి. అర్థమైందా? ఈ కథ ద్వారా మీకేం అర్థమైందో ఖచ్చితంగా అది మీరు ఒక్క చిన్న పాయింట్‌ని సరే అర్థమైతే ఎందుకంటే నేను ఆల్రెడీ అది పడ్డాను. ఇప్పుడు నేను చేయాల్సిన హార్డ్ వర్క్ మొత్తం చేస్తున్నాను. సక్సెస్ మాట దేవుడెరుక. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా! అదైతే నాకు చాలు. అర్థమైందా? మీరు గనక ఒకవేళ ఆ విధంగా అదే ఫీల్‌తోటి బాధపడుతుంటే ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్‌కైతే రావడానికి ట్రై చేయండి. హ్మ్. ఓకేనా? ఇంకా చెప్పాలంటే చాలా మాటలున్నాయి. నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఎవరో మిమ్మల్ని వదిలేసారని. ఆ! వాళ్ళ కారణంగా మీ భవిష్యత్తునైతే దయచేసి మీ భవిష్యత్తునైతే నాశనం చేసుకోకండి. లేదా మీరు ఆమెని చంపడం, ఆమె మిమ్మల్ని చంపడం ఇదంతా అవసరమా? దండం